వర్తమానం మీద భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. ఇక కడపకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైనటువంటి ఊహాజనితమైనటువంటి విషయాల్లో ప్రజలు ఎదురు చూశారు. ఏం జరగబోతోంది కడప గడపలో అని. అలాగే మహిళల మీద జరిగినటువంటి దాడికి ప్రతీకగా కడపలో ఒక మహిళను మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం ఆసక్తికరమైనటువంటి విషయమే కాదు, ఆ నియోజకవర్గ ప్రజలను అభినందించాల్సిన పరిస్థితి కూడా ఉందంట. కారణం సురేంద్ర, మీకే బాగా తెలుసు ఆ అభ్యర్థి ఎవరు, ఆమె పడ్డ ఇబ్బంది ఏంటి, ఆమెను పెట్టినటువంటి ఇబ్బందులు ఏంటి, ఆమె మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఇవన్నీ మీరు చూశారు, గమనించారు. బట్ బలంగా నిలబడినట్టున్నారు. అలాగే జనం కూడా అంతకంటే బలంగానే సపోర్ట్ ఇచ్చినట్టున్నారు. సురేంద్ర. రాజేంద్ర గారు, మీరు అన్నట్లుగానే కడప గడపలో వైసీపీకి కంచుకోట, అలాంటి కంచుకోటను ఒక్కసారిగా కడప సెంటర్ కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి 7 స్థానాల్లో ఒక్కసారిగా వైసీపీకి కంచుకోటలా ఉన్నటువంటి ఆ కంచుకోటను అయితే బద్దలు కొట్టారు. అనూహ్య ఫలితాలు ఇవ్వడంతో పాటు ప్రజలంతా ఏకపక్ష నిర్ణయంతో కూటమి వైపు నిలబడ్డారు. ఎస్పెషల్లీ కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలతో పాటు వైసీపీకి కూడా ప్రాతినిధ్యం ఉంది. అంటే ఇది ఒక స్పెషల్గా కూడా చెప్పచ్చు. అన్ని పార్టీలకు కడప ప్రజలు నిలబడ్డారనే ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. కానీ కడప నియోజకవర్గానికి ఎస్పెషల్లీ మనం ఒకసారి భావిస్తే 25 ఏళ్ల నాటి కళ, అంటే టీడీపీ మరోసారి జెండా ఎగరేసిందంటే దానికి ఒక మహిళ మొట్టమొదటిసారిగా నిలబడము, వెంటనే ఆ అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్న వెంటనే అనతి కాలంలోనే ప్రజల మనసు గెలవడము, మహిళల పట్ల చూపించినటువంటి అసభ్య పదజాలాన్ని తిప్పి కొట్టడంతో పాటు ప్రత్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ప్రజలను తన వైపు తిప్పుకోవడంతో పాటు ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించదనే విషయాన్ని స్పష్టంగా చెప్పచ్చు. మరోసారి ఆమె మాధవి రెడ్డి ఆమె పేరు. ఆమె పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి. మొట్టమొదటిసారిగా చంద్రబాబు కడప నియోజకవర్గం నుంచి ఒక మహిళను అవకాశం కల్పించాలని చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే రియాక్ట్ అయినటువంటి పోలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి తప్పనిసరిగా ఈ జరగబోయే కురుక్షేత్రంలో నా భార్యనే నేను మొట్టమొదటిగా నిలబెడుతున్నానని ఒక సంకేతం ఇవ్వడంతో పాటు నిలబెట్టాడు, దానికి కష్టపడ్డాడు, ఈరోజు గెలిపించుకున్నాడు. కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి ప్రతి పని చేయడానికి సిద్ధమవుతున్నారు. సురేంద్ర, విల్ కమ్ బ్యాక్ అగైన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం.